చేసినటువంటి వర్క్స్ ప్రజల్లోకి వెళ్ళడానికి మీ యువతకు కానీ గ్రామ ప్రజలకి పెద్దవారికి మీ గ్రామస్తులకి ఓటర్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎందుకంటే మీరు ఒక రోల్ మోడల్ గా గ్రామాన్ని తీర్చిదిద్దాలనుకుంటున్నారు. ఎందుకంటే గతంలో కేసీఆర్ గారు బాణం కొడితే సూటిగా వెళ్ళాలి వాసలమర్ నుంచి అని చెప్పినారు. సో అది ఆ మాటని వీలైలేగా నెరవేర్చడం, ఇందిరం ఇల్లులు ఇవ్వడం, దత్తత తీసుకోవడం జరిగింది. సో మీరేం చెప్పాలనుకుంటున్నారు యువకులకి గ్రామస్తులకి? మా గ్రామస్తులకు కూడా చెప్పేది ఏంటంటే సీసీ రోడ్లు మాకు సమతుల్యంగా లేవన్నా. ఖచ్చితంగా సీసీ రోడ్లు చేపిస్తా సార్ తోటి కలిపి ప్రతి వాడకు 1 కోటి 2 కోట్ల సార్ ఎంత నిధులు ఇస్తే అంత ప్రతి వాడకు పూర్తిగా నా సర్పంచ్ పదవ కాలం అయ్యేలోపు 100% ఊరు మొత్తం సస్యశ్యామలు చేసి సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు, అనేక రకాల గ్రామ పంచాయతీ భవనమైన ఇప్పుడు మా వాళ్ళకి రేషన్ బియ్యం అక్కడ ఉన్నాయి ఇక్కడ రావాలని చెప్పి అంటారు అన్న. ఇక్కడ అన్ని భవనాలను చేసి మా గ్రామ కచ్చీరు దగ్గరనే అన్ని సదుపాయాలు కల్పించే విధంగా ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి అనేక నిధులు తెచ్చి వాసలమని డెవలప్ చేస్తామని చెప్పి ఈ సభాముఖంగా తెలియదు. మొత్తానికి సంక్షేమ పథకాల నుంచి వచ్చినటువంటి ఇందిరం ఇల్లు అయితేనేమి, అదే విధంగా మనం చూసుకోవచ్చు రైతు రుణమాఫీ కానీ, ఫ్రీ కరెంట్ కానీ 200 యూనిట్లు అయితే, అదే విధంగా తెల్ల రేషన్ కార్డులు చూసుకోవచ్చు. సో ఈ ఓటర్స్ అందరికి ఏ విధంగా విజ్ఞప్తి చేస్తున్నారు? ఎందుకంటే ఆ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి వచ్చినటువంటి ఈ యొక్క సంక్షేమాలను ప్రజలు గుర్తించుకొని ఓట్లేస్తారని చెప్పేసి మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎట్లా ఉంది? 100% అన్న దత్తత తీసుకొని ఉత్తర అయిపోయింది అనేది ఊరంతా. బంగారు వాసన మరి బాజార్లో పడేసిన వాసన మరి అయిపోయింది. జనాలందరూ గుర్తిస్తారు. 10 ఏళ్ళ సుదీర్ఘ కాలంలో కూడా ఏనాడో ఈ ఊరికి చేసింది ఏం లేదు. కేసీఆర్ గారు వచ్చిండు, భోజనాలు పెట్టిండు, వంట వార్పులు పెట్టిండు, అన్ని రకాల ఫిష్ పెట్టిండు, మటన్ పెట్టిండు, చికెన్ పెట్టిండు, కానీ ఆ భోజనాలకే పరిమితం అయిపోయింది మా వాసన మరి తప్ప. అంతేకాకుండా ఎలాంటి డెవలప్మెంట్ కాలేదన్న. ఖచ్చితంగా ఈసారి మా ఊరు గ్రామ ప్రజలు అబ్జర్వ్ చేస్తారు. రేషన్ కార్డులు ఇచ్చారు కాబట్టి సన్న బియ్యం ఇస్తారు. అంతేకాకుండా ఇందిరం ఇండ్లు కూడా ఒక్క ఇల్లు లేకుండా 100 ఇండ్లు గ్రౌండింగ్ అవుతున్నాయి. ఇంకా 45 ఇండ్లు ఉన్నాయి. అవి కూడా ఖచ్చితంగా గ్రౌండింగ్ జరుగుతుంది. ఊరంతా కూడా సంశయంతో ఖచ్చితంగా వాసలమర్లో ఏ అభ్యర్థి అయినా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, ఈ అభ్యర్థికి పార్టీల అతీతంగా ఖచ్చితంగా గెలిపించుకుంటామని నినాదం చేస్తున్నా.